సినిమాల ప్రభావం ఎంతుందో కానీ పంచ్ డైలాగుల ప్రభావం చాలా ఉంది అని ఓ సినిమాలో హీరో అంటాడు. కానీ డైలాగుల సంగతి పక్కన పెడితే సినిమాల ప్రభావం మాత్రం పిల్లలపై గట్టిగానే పడుతోంది అని అర్థమవుతుంది. విశాఖలోని 4 విద్యార్థులు చేసిన పనికి తల్లిదండ్రులతో పాటు పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ ఆ విద్యార్థులు ఏం చేశారు? ఇందులో లక్కీ భాస్కర్ సినిమా ఎందుకు వచ్చింది? వాచ్ ఇట్. విపరీతమైన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాటి ప్రభావం పిల్లల మీద కూడా పడుతోంది. స్మార్ట్ ఫోన్లో సమస్తం ఉండడంతో సుకుమారమైన బాల్యం రంగుల ప్రపంచంలో చిక్కుకుపోతోంది. సినిమాల్లో చూపించేదంతా నిజమని నమ్మి వాటిని ఇన్స్పైర్ గా తీసుకుంటున్నారు. ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా చూసి విశాఖపట్నంలోని మహారాణిపేటలో 4 విద్యార్థులు కూడా ఇలాగే నమ్మారు. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అవుతాం, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తామంటూ హాస్టల్ గోడ దూకి పారిపోయారు కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ్, రఘు అనే 4 విద్యార్థులు. పారిపోయిన 4 విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. సోమవారం రాత్రి లక్కీ భాస్కర్ సినిమా చూసి హీరోలాగా సంపాదిస్తామని తోటి విద్యార్థులకు చెప్పి వెళ్లిపోయారు. ఇక విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి వారంతా ట్రైన్ ఎక్కి వెళ్లినట్లు కనిపెట్టారు. ఈ విషయం అన్ని రైల్వే పోలీసులకు అప్డేట్ చేశారు. పారిపోయిన విద్యార్థుల ఆచూకీ విజయవాడలో దొరికింది. అక్కడి పోలీసుల సాయంతో విద్యార్థులను క్షేమంగా విజయవాడ నుంచి విశాఖకు తరలించడంతో వీరి కథ సుఖాంతమైంది. ఈ ఒక్క సంఘటన చాలు పిల్లలపై సినిమాల ప్రభావం ఏ రేంజ్లో ఉందో తెలియటానికి. స్క్రీన్ పై కనిపించిందంతా నిజమని నమ్మేస్తుంటారు పిల్లలు. విద్యార్థుల ప్రవర్తన తీరుపై ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉండాలి అన్నది ఈ సంఘటనతో మరోసారి రుజువు